ఆ రోజు ఏం జరిగిందంటే నాకు నిజంగా అలేఖ్య వెళ్ళి తను ఒక్కతే వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చింది. నన్ను నిద్ర లేపి అసలు ఆ కిట్ చూపించగానే 2 లైన్స్ రాగానే అసలు ఒక షాక్లో ఉండే నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వెలుగును చూసావే, మరో జీవికి ఊపిరి పోసావే, తీపి అలజడి మోసావే, చూపు మలుపున వేచావే. అనుదినము నువ్వు పదిలమే మగువా, తనువునై నిధి తరగని వేలువా, నీవే అనగల అనుభవమేది, నీవే కనగల ప్రియవరమేది. ఆనందమే ఆనందం అమ్మణికి సేవంతం, ఆమని వరించిన కొమ్మకి దివాసంతం, ముత్తైదుల ముంగిట ముచ్చటైన పేరంటం, అక్షతల సాక్షిగా అయిన వారి ఆశీర్వచనాయుష్మతి శ్రీకళ్యాణి గర్భిణి. నాకు అబ్బాయి కావాలి, ఎందుకంటే ఐ మిస్ మై డాడ్. సో ఆ రూపంలో నాకు మా నాన్న వస్తాడని చెప్పేసి ఐ వాంట్ హిమ్ టు బి ఏ మామాస్ బాయ్. పెట్టింది అరుదైన పేరంటం, ముత్తు గుమ్మకు మురిపాల సీమంతం, ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిద్దాం, డివ్వి డివ్విట్టం అందాల కోలాటం, పొట్టు పెట్టింది అరుదైన పేరంటం. పుట్టింటి వారైనా అత్తింటి వారైనా నీ అక్క చెల్లెళ్ళం మేమే, అమ్మమ్మ చెయ్యతో ఏ చిన్ని పనైనా నీ మంచి మన్నానంత మాదే. కన్నారా నువ్వింకా హాయిగా నిద్రపోవాలి, నీ హాయే పాపాయే పొత్తిళ్లలో వాలాలి, డివ్విడివ్విట్టం అందాల కోలాటం, బొట్టు పెట్టింది అరుదైన పేరంటం. పెళ్ళి ఇవ్వంగానే అబ్వియస్లీ మేము పెద్దవాళ్ళం ఏం కోరుకుంటాము, నానమ్మ తాతయ్య కావాలి, అమ్మమ్మ తాతయ్య కావాలని కోరుకుంటాం కదా. సో మేము కూడా అదే కోరుకున్నాం అనమాట. వాళ్ళు ఈ శుభవార్త చెప్పంగానే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఆల్రెడీగా మా పెద్దబ్బాయికి కూతురు, నా కూతురికి కూడా కూతురు ఉంది కాబట్టి ఇప్పుడు పుట్టబోయేవాడు అబ్బాయి కావాలి, మనుమడైతే వంశాన్ని ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో మనుమడే కావాలి అనే పట్టు మాకుంది. మా పాప నాకు ఫోన్ చేసింది, నాకు అర్థం కాలే. అమ్మ అంటే వీడియో కాల్ చేసింది, వీడియో కాల్ చేసి ఏంటి అంటే కంగ్రాట్స్ చెప్పు అంటే నాకు అర్థం అవ్వట్లేదు, చూపిస్తుంది కానీ నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఏంటి మా బాబు అంటున్నాడు, ఏంటి నీకు అర్థమవుతలేదు అంటే అప్పుడు చెప్పింది అలేఖ్య కన్సీవ్ అయింది అంటే చాలా సంతోషం అనిపించింది. సో మేమందరం కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, ఎందుకంటే నా ఫాదర్ లేడు నాకు. సో మాకు ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉండే. సో మా చెల్లెలకు కూడా అంటే ఒక శ్రీమంతం లాంటి ఒక క్వశ్చన్ నేను చేయాలి అని ఆ ఈవెంట్ నేను చేయాలి అని నాకు ఒకటి ఉంటుంది కాబట్టి సో ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా చెల్లి లైక్ ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వచ్చినా నా లైఫ్ ఇంకా అంటే నాకు ఇంకా రెస్పాన్సిబుల్ యాడ్ అవుతాయి. సో నాకు ఇంకా మంచి లైఫ్లో ఇంకా ఎంజాయ్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది, నాకు బెస్ట్ అవుతామా అని నాకు ఒక ఫీలింగ్. సో శ్రీకాంత్ అన్న దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చిందంటే నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే ఏదో ఒక న్యూస్ ఉండే ఉంటుంది అని చెప్పి. సో కాల్ ఆన్సర్ చేయంగానే
బువా అని చెప్పి ఒక కార్డ్ చూపించారన్నమాట, అత్త అని చెప్పి. సో ఇంక అప్పుడే ఫుల్ హ్యాపీ, అంటే ఇంకొక బేబీ రాకపోతుంది అని చెప్పి. ఎందుకంటే అప్పుడే ఈశాన్వి చాలా చిన్నగా ఉండే, అండ్ నేను ఇండియా నుంచి అప్పుడే యూఎస్కి వెళ్ళినా కదా. సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ మళ్ళీ ఇంట్లో రాబోతున్నాయి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినా. అసలు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఈసారి అబ్బాయి అనుకుంటున్నా. నేను బాబుకైనా పాపకైనా అమ్మని అవుతాం, అంటే పెద్దమ్మ. కానీ నేను అబ్బాయి పుడితే ఎట్లా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అబ్బా ఇంతవరకు అలవాట్లేదు కదా. నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నీకు తమ్ముడు కోవలో చెల్లి కోవలో ఇద్దరు కావాలి. ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే. చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే, అంతేలేని సంతోషాలంటే. ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా, ఇది